నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన పట్టణంలోని శైవ క్షేత్రాలు. మహిళా దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాల పంపిణీ. తెనాలి బీజేపీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తెనాలి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు అడపా సంపత్రాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్లపాటి స్వరూపారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య మహిళా కార్మికులకు నూతన వస్త్రాలు, మాస్కులు బహుకరించారు. ఈ సందర్భంగా స్వరూపారాణి మాట్లాడుతూ దేశ ప్రధాని మోడీ 33% మహిళలకి రిజర్వేషన్లు ఇచ్చారని, మహిళకు అన్ని విభాగాలలో ముందుండాలి అనేది బీజేపీ ఆలోచనని, సేవలతో ముందు వరుసలో ఉండే పారిశుద్ధ్య కార్మికులకు మహిళా దినోత్సవం సందర్భంగా వారిని సన్మానించి నూతన వస్త్రాలు, మాస్కులు బహుకరణ చేయడం చాలా సంతోషంగా ఉందని, వారి సేవలు మరువలేనివని అన్నారు. మహిళా దినోత్సవం అనేది మీలాంటి కార్మికులు ఉద్యమం ద్వారానే ఏర్పడింది. కోపెన్ హగన్ అనే ఒక ప్రదేశంలో, మరి అమెరికా లాంటి చోట దర్జీ కార్మికులు వారికి సరైన జీతం ఇవ్వని పక్షంలో వాళ్ళందరూ ఆ రోజున మరి రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసిన ఫలితంగా ఐక్యరాజ్య సమితి ఈ మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా గుర్తించింది. అప్పటి నుంచి కూడా ప్రపంచ దేశాలన్నీ మహిళలను గౌరవిస్తూ, వివిధ రంగాల్లో ఉన్న మహిళల్ని గౌరవిస్తూ, వారిని సన్మాన కార్యక్రమాలు చేస్తూ, మిగతా మహిళలకు కూడా స్ఫూర్తినిచ్చే విధంగా మరి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు మన అడపా సంపత్రాయుడు గారు, భారతీయ జనతా పార్టీ తెనాలి అధ్యక్షులు చెప్పినట్లుగా మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు గంగానది తీరంలో మరి వారి పాద పూజ చేసి ఎవరైతే కోవిడ్ సమయంలో విశేష సేవలు అందించిన పారిశుద్ధ్య కార్మికులకి సన్మానం చేయటం అనేది అది నా భూషణ భవిష్యత్తు. మనం ఏదో చిన్న కార్యక్రమం ఈరోజు చేస్తున్నాం, కానీ మరి వారే అంతటి ప్రధానమంత్రి వారికి పాద నమస్కారం చేసి పాద పూజ చేసి వారిని మరి గౌరవించడం అనేది ఈ చరిత్రలో ఏ ప్రధానమంత్రి చేయని సంఘటన. అది మరి వారిని స్ఫూర్తిగా తీసుకుని చిన్న స్థాయిలో చిరు సత్కారం మేము చేయడం జరిగింది. అధ్యక్షుడు అడపా సంపత్రాయుడు మాట్లాడుతూ మోడీ పారిశుద్ధ్య కార్మికులకు పాద పూజ చేశారని, అటివారికి ఈరోజు సన్మానం చేయడం అదృష్టమని, సృష్టి మూలం మహిళని, వారిని మనం గౌరవించడం మన ధర్మమని, మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా, సేవా రంగంలో వారి పాత్ర చాలా విలువైందని అన్నారు. సృష్టికి మూలం మహిళ, ఆ యొక్క మహిళ యొక్క అంతర్జాతీయంగా ఈ రోజున మహిళా దినోత్సవం జరుపుకోవటం చాలా సంతోషదాయకం. తెనాలి భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించటం, ఈ రోజున మనందరికీ ఎంతో సర్వీస్ చేస్తూ మనందరి ఆరోగ్యం కోసం వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ 24 గంటలు మన కోసమే శ్రమించే పారిశుద్ధ్య కార్మికులు, మహిళా కార్మికులకి మేము ఈ రోజున మా మోడీ గారి యొక్క పిలుపును అనుసరించి ఈ రోజున వారికి సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే మా మోడీ గారు కూడా ఇదే విధంగా గంగానది దగ్గర కూడా ఇలాగే కార్మికులందరికీ కూడా వారందరికీ కూడా పాదపూజ చేసి వాళ్ళందరినీ కూడా ఈ దేశం యొక్క మొదటి సేవకులుగా భావించి వాళ్ళని ఎంతో గౌరవించడం జరిగింది. కార్యక్రమంలో ఆకుల భవాని, దానమ్మ, బంగారు దుర్గా, ప్రశాంతి, సుబ్బాయమ్మ, బిట్రా కనకదుర్గ, దారా సాయి గుప్తా, ఉపాధ్యక్షులు శిఖర్ రవీంద్ర, వెంకటేశ్వరరావు, వీరయ్య, జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు కుశల్ రాజ్ జైన్, బీజేపీ సీనియర్ నాయకులు అడుసుమల్లి సుధాకర్, తన్నీరు శివశంకర్, భారతీయ జనతా పార్టీ అభిమానులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ నెలకొంది. గంగానమ్మపేటలోని శ్రీ పార్వతీ వర్ధని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి పండుగ సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామివారికి విశేష అభిషేకాలు, నిత్య పూజ, హోమ విధులు, గ్రామ బలిహరణ, రావణ బ్రహ్మ వాహన సేవ, లింగోద్భవ కాలాభిషేకములు, స్వామివార్ల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. 6వ తేదీ నుండి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాలను నిర్వహించారు.
శ్రీ పర్వతవర్ధని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం గంగానమ్మపేటలో వేంచేసి ఉన్న దేవస్థానం నందు శ్రీ 6/3/2024 నుండి శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి. 6వ తారీఖున స్వామివారిని అంగరంగ వైభవంగా పెళ్లికుమార్ని చేశాము. 7వ తారీఖు నిత్యాది హోమాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. 8వ తారీఖు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచే స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలను ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని అభిషేకం చేయించుకొని దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు మహాశివరాత్రి రోజున సాయంత్రం పూట 11:42 నుంచి 12:06 వరకు లింగోద్భవ అభిషేక కార్యక్రమం జరుగుతుంది. తదనంతరము స్వామివారికి ఎదుర్కోలాల ఉత్సవము తదుపరి కళ్యాణం జరపబడుతుంది. అదేవిధంగా పట్టణ రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంలో తీర్థప్రసాద వితరణ, రాత్రి స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. తెనాలి పట్టణంలో రామలింగేశ్వరపేటలో వేయించేసినటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర వారి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈ రోజున ప్రత్యేక అభిషేకంలో కార్యక్రమాలు జరుగుతున్నవి. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులందరూ పాల్గొంటున్నారు. అదేవిధంగా సాయంత్రం శ్రీ స్వామివారికి వార్షిక కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. తదనంతరం రేపు ఈ రథోత్సవం శ్రీ స్వామివారి గ్రామ ఊరేగింపు కార్యక్రమము, ఆదివారం నాడు అన్నప్రసాద వితరణ కూడా ఈ దేవాలయ ఆవరణ జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం తిలకించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రం గోవాడలో వేంచేసి ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పరమశివుడు వైభవాన్ని తిలకించేందుకు భక్తులు బార్లు తీరారు. స్వామివారిని దర్శించుకొని అర్చనలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. బోళా శంకరుని భక్తి ప్రవత్తులతో సేవించి తరించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పసుపు బళ్లతో ఆలయానికి చేరుకొని ప్రదక్షిణలు చేశారు. భక్తులు పొంగలు చేసి స్వామివారికి నివేదించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.